రైల్వే వంతెన కోసము గత 17 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పని స్టార్ట్ అయ్యి అర్థాంతరంగా ఇక్కడ పని స్టార్ట్ అయ్యి కూడా ఒకసారి ఏదైనా ఒకటి ఇట్లా చేసినప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఇది గత 17-20 సంవత్సరాల నుంచి ఇది ఇదే. సో ఇక్కడ మేమందరం కూడా గత 2 రోజులుగా ఇక్కడ ఈరోజు కూడా వచ్చి మన ఏసీపీ గారు మరియు కాంట్రాక్టర్ గారు వచ్చి ఒక హామీ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కూడా అలాంటి హామీలు చాలాసార్లు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఎవరు కూడా యాక్షన్ తీసుకునేది లేదు. ఈ బ్రిడ్జి పనులు ఇప్పటి వరకు స్టార్ట్ అయిన బ్రిడ్జిలు ఎన్నో స్టార్ట్ అయినాయి, శిథిలావస్థలు కూడా చేరుకున్నాయి, కానీ ఈ బ్రిడ్జి మాత్రం కంప్లీట్ కావట్లేదు. ఇది గట్కేసర్ అనేది ఒక మండలి నిలబడి ఇది చాలా సిగ్గుచేటిది. ఇది ప్రభుత్వాలకు కూడా సిగ్గుచేటు. దీన్ని కాంట్రాక్టర్కే కావచ్చు, దీని వెనకాల ఎవరైనా ఏమన్నా దురుద్దేశంతో ఎవరైనా ఏమైనా చేస్తున్నారా ఏందనేది కూడా ఎవరికి తెలియట్లేదు. సరే ఏదైనా జరగవచ్చు, కానీ ఇక్కడ పబ్లిక్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, ఎంతో మంది యాక్సిడెంట్లకు గురవుతున్నారు. సో దీనిని పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది కానీ చేయకపోతే ఇది మే వరకు కాంట్రాక్టర్ టైం ఇచ్చాడు, ఇది కానీ చేయకపోతే ఈ రిలే నిరాహార దీక్షలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వం అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇక్కడ రూలింగ్ చేసింది. 10 సంవత్సరాలలో ఎప్పుడైనా అంటే మల్లారెడ్డి గారు ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ పిల్లర్స్ అవి ఇవి అయినాయి. తర్వాత ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారి కూడా ఇప్పుడు సంవత్సరం దగ్గరకు వస్తుంది. ఇంతవరకు కూడా ఎవరు కూడా దీన్ని యాక్షన్ తీసుకునేది లేదు. సో ఇప్పుడు మేము అందరికీ ప్రభుత్వాలకి కావచ్చు, దానికి సంబంధించిన అధికారులకే కావచ్చు, కాంట్రాక్టర్కే కావచ్చు, అందరికీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ బ్రిడ్జిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత బాగుంటుంది. లేకపోతే చాలా తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వచ్ఛందంగా పనిచేసే షాపులు చిరు వ్యాపారులు కావచ్చు, అన్ని షాప్స్ కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, అన్నీ కూడా స్వచ్ఛందంగా ఈరోజు బంద్ సహకరించిన ఈరోజు ఇది బంద్ సహకరించడం జరిగింది. ఇక ముందు దీని మీద ఇంకేమన్నా ఇంకా డిలే చేస్తే ఇంకా తీవ్రమైన పరిమాణాలు ఉంటాయి. ఇంకా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకునే ప్రభావం కూడా జరగవచ్చు ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తున్న మనుషులు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఇంకా మనుషులు ఎవరైనా చనిపోతే కానీ చేస్తారా మరి ఏంది అది మరి చెప్తే మరి ఆ రకంగానే మేము ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం. ఒకవేళ దీని మీద ఎప్పుడైనా ఇప్పటికైనా యాక్షన్ తీసుకోకపోతే తీవ్రమైన పరిమాణాలు జరుగుతాయి. ఇక ఏం జరుగుతుంది అనేది ఇక చాలా సీరియస్గా జరుగుతుంది. ఇప్పుడు వస్తున్నారు పోతున్నారు చెప్తున్నారు, ఎవరు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవట్లేదు, కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గేట్ అవతల దాదాపుగా ఒక 15-20 వేల మంది ఉంటారు అక్కడ. రోజు అక్కడి నుంచి ఇక్కడ తిరిగి రావాలని చెప్పంటే ఇప్పటి వరకు ఏదైనా ఇబ్బందుల్లో ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా కానీ, ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా వెళ్ళాలన్నా కానీ ఇప్పుడు దాదాపుగా 20 వేల మంది స్టూడెంట్స్ ఇప్పుడు గట్కేసర్ సరౌండింగ్లో చదివే స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. అక్కడి వరకు వస్తారు, అక్కడి వరకు వచ్చిన తర్వాత చిన్న ఆటోలలో ఎక్కుతున్నారు. ఆటోలలో ఒకరు కాదు ఇద్దరు కాదు, ఒక్కొక్క ఆటోలో 20 మంది ఎక్కించుకొని వెళ్తున్నారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే అది ఎవరికి నష్టం? అది అంటే మాకే కదా నష్టం. దాని మీద అది పట్టింపు ఉండదా? ఒక్కొక్క ఆటోలో 20 మంది స్టూడెంట్స్ని ఎక్కించుకొని తీసుకుపోతున్నారు. ఇదంతా కూడా కారణం ఓన్లీ బ్రిడ్జి ద్వారానే. ఈ బ్రిడ్జి కానీ ఒకవేళ అయితే దానికి బస్సులు నడవడం కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మేము ఇప్పుడు కాదు గత 17 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంతవరకు యాక్షన్ తీసుకుంటలేరు. మరి ఎందుకు చేసుకుంటలేరు అని చెప్పి ఎవరికి అర్థమవుతలేదు. ఇప్పటికీ దీనికి ముందు స్టార్ట్ అయిన బ్రిడ్జిలు, ఇప్పుడు ఔషాపూర్ బ్రిడ్జి స్టార్ట్ అయింది, క్లోజ్ అయిపోయింది. కోగలగూడెం బ్రిడ్జి స్టార్ట్ అయింది, క్లోజ్ అయిపోయింది. అన్నజ్గూడ బ్రిడ్జి స్టార్ట్ అయింది, క్లోజ్ అయిపోయింది. యమునా ఔటర్ రింగ్ రోడ్ అయిపోయింది మా ముందు. మరి ఈ గట్కేసర్ ప్రజల మీద ఏమైనా కక్ష కట్టిరా ప్రభుత్వాలు, లేకపోతే ఇంకెవరైనా అధికారులు కక్ష కట్టిరా ఏందనేది మాకు తెలియాలి. దీన్ని కానీ తొందరగా ఈ బ్రిడ్జిని స్టార్ట్ చేసి దీన్ని పూర్తి చేయకపోతే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటుందని చెప్పి నేను అందరికీ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. పంచాయతీలు చెప్తున్నా అది నన్ను ఐకాన్ ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తే నవీన్పై ఏమన్నా షాపులకు కానీ పిల్లలకు కానీ అందరికీ చాలా కష్టమవుతుంది. బస్సుల సౌకర్యం కరెక్ట్ లేదు, బ్రిడ్జి నిర్మాణమే కరెక్ట్ లేదు. వాడు బ్రిడ్జి పట్టిందంటే చేసుడు లేదు.
కానీ మాకు బ్రిడ్జి కావాలి. బ్రిడ్జ్ ఒకటి అయితే మాకు చాలా మంచిగా కొండపూర్ కానీ ఇక్కడ ఓనికి మాకు ఇక్కడ లేదు. బ్రిడ్జి నిర్మాణం బ్రిడ్జ్ ఒకటి అయితే మాకు సంతోషం ఉంటుంది. చాలా పిల్లలకు కాలేజ్ పిల్లలకు కానీ ఎవరికి కానీ కష్టమవుతుంది. బ్రిడ్జ్ ఒకటి కావాలి. రోడ్డు ఒకటి అయితే మాకు సంతోషం.